బిడ్డలారా, ఈ రెండో దినం ఎంత బలంగా జరిగిందో మీరు చూస్తున్నారు. ఈరోజు మూడో దినం. శక్తివంతమైనటువంటి ఆరాధన, బలమైన వాక్యం దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించబోతున్నాడు. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా నిన్న రాత్రి ఎలా వచ్చారో రెండో దినమున, ఈ మూడో దినం 6 గంటలకే ప్రారంభం. బహుబలంగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. వేలాది ప్రజలు దేవుని ఆరాధిస్తున్నారు. అనేక మంది పశ్చాత్తాపడుతున్నారు. అనేక జీవితాలు పట్టబడుతున్నాయి. ఈరోజు మూడో రోజు, రేపు 4. ఈ 2 రోజులు అనకాపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రేమతో దైవజనులకు ఆహ్వానం పలుకుతూ గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ అలా. చాలా సంతోషంగా ఉంది. ప్రవీణ్ కుమార్ గారి వాక్యం ఆలకించి చాలా బలపడ్డం కూడా. వాక్యం మాత్రం చాలా బాగుందన్య. పాస్ట్ గారు ఈ అనకాపల్లి రావడం వల్ల చాలా మంది రక్షణ పొందుతున్నారు. సో ఇలాంటి మీటింగ్లు మళ్ళీ మళ్ళీ జరగాలి. ఈ సన్నిధికి వచ్చి ఎంతో మంది దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలని, ఆయన రాక కోసం వెయిట్ చేసి ఆయన సన్నిధిలో గడపాలని ఎంతో ఆశతో మేము అందరం ఉన్నాము. మరి అనకాపల్లి పట్టణము నుండే అనేకమైన ఆత్మలను ప్రభు చెంతకు నడిపించడానికి అమ్మగారు, మమ్మీ గారు, డాడీ గారు ఎంతగానో అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను, మరి ఉజ్జీవాన్ని అనకాపల్లి పట్టణంలో ఎంతగానో మరి రిలీజ్ చేశారు. తద్వారా అనకాపల్లి పట్టణం అంతా ఉజ్జీవింపబడుతుంది. నా పేరు రత్నకుమారి. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. వాక్యం చాలా బాగుంది. దేవుడు మాకు ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. దేవునికి వందనాలు. నా పేరు షారోన్. ఈ ప్రేయర్స్ వల్ల మేమైతే చాలా ఇన్స్పైర్ అయ్యాం. దేవుళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది మేము బాగా గ్రహించాం. ఎన్ని కష్టాలు ఉన్నవాడు కూడా పైకి లేపబడతాడని చెప్పిన వాక్యం నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ డే ఈరోజు ఉజ్జీవ సభలకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డాం. వాక్యాలు చాలా బాగున్నాయండి. చాలా బలపడ్డాం కూడా. ఇంతకుముందు వైజాగ్లో అయినప్పుడు వెళ్ళాము, బట్ ఇది సెకండ్ టైం అనమాట. చాలా కార్యాలు దేవుడు మా చేస్తున్నాడు. అందుకే నమ్మకంగా వచ్చున్నాం అనమాట. దేవుని వాక్యం ద్వారా చాలా ఉజ్జీవింపజేయబడ్డామండి. మా హృదయాలతో దేవుడు తాకినట్టుగా దేవుడు యొక్క స్వరాన్ని మేము వినగలిగాం. గొప్ప వర్తమానం ద్వారా దైవజనుల ద్వారా మేము ఆదరించబడ్డాం.